ఎన్నో మాయోపాయములు, ఎన్నో కపటో ఉపాయములు, ఎన్నో వేషధారణలు సమాజంలో మనం చూస్తున్నాం. ఒకే ప్లేట్లో తిని పెరిగిన సొంతం సహోదరుని లాంటి నైబర్ సహాయం అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ఇంటి కాగితం తీసి ఇచ్చేశారు, తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నారు, సరదాగా జీవించారు, లావిష్ లివింగ్ కొనసాగించారు. లాస్ట్కు డబ్బు అడిగితే కర్షణ మొదలుపెట్టాడు, కోపగించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ తెగిపోయింది. చివరికి ఏమైంది? పిల్లలు, భార్య అనుభవించవలసిన విలువైన ఆస్తి ఒక దుర్మార్గునికి దానం చేసినట్టు అయిపోయింది. అది అట్నుంచి అటైపోతుంది. ఫ్రెండ్షిప్ పోతుంది, డబ్బు పోతుంది, ఆస్తి పోతుంది. మోసం ఇట్లాంటిది సమాజంలో తరచుగా జరుగుతుంది. ఇప్పటికే ఈ వాక్యం లైవ్లో వీక్షిస్తున్న మీలో కొందరు ఇటువంటి మోసాలకు గురి అయిన వారే. మిమ్మల్ని సంతకం పెట్టించి యాగం చేసిన వాళ్ళు కొందరైతే, మీ ఆస్తిని దొంగలించి అన్యాయం చేసిన వారు మరికొందరు. జీవితమును జాగ్రత్తగా పాటించుకొని దేవుని అడుగుజాడలో మీరు నడవకపోతే మీరు మోసపోతారు, మీరు గమ్యం చేరలేరు.